పదార్థము శక్తిగా మార్చడానికి వీలైందని రుజువైంది. అంటే ఇంకా దీన్ని ఇంకొంచెం బ్యాక్ వెళ్తే దీని డెప్త్ ఏముంటుందంటే, మన భావనా సంకల్పాన్ని ధ్యానం ద్వారా, తపస్సు ద్వారా చిన్న చిన్న శక్తి కణాలుగా మార్చవచ్చు. శక్తి కణాలుగా మార్చి ఆ శక్తిని రూపాంతరం అయ్యేట్టుగా చేయొచ్చు అనమాట. ఆ రూపాంతరమైన శక్తితో జీవితాన్ని కొనసాగించవచ్చు. అద్భుతాలు చేయొచ్చు. ఉదాహరణకి 10 రోజుల క్రితం వినిపించిన నిరాహార యోగిని గిరిబాల ఆమె కూడా అలానే అద్భుతాన్ని సాధించారు. ఒక దైవ శక్తిని మాత్రమే వాడుకుంటూ ఎలాంటి ఆహార పానీయాలు కూడా ఏమీ లేకుండా జీవితాన్ని సాగించారు. అది ఒక ఇట్లా అద్భుత యోగశక్తి సామర్థ్యాన్ని నిరూపించవచ్చు అని చెప్తున్నారే, అది ఒక ఉదాహరణ అనమాట. అందరి మానవులు యోగ శాస్త్రాన్ని ఉపయోగించుకోవచ్చు. కాబట్టి హిందూ పవిత్ర గ్రంథం